వ్యక్తి సంతోష్ బుద్ధ గారు. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. సాధారణంగా ఎవరి విషాదమైనా విషాదమే, యోగంగా మారదు. అది జ్ఞానం వైపు నడిచే అంత ఉన్నతమైన ఆత్మ అయినప్పుడే భగవంతుడు ఆ విషాదాన్ని యోగం చేసి అర్జున విషాద యోగంగా మనకు అందించారు. ఇక్కడ సంతోష్ గారి జీవితంలోని విషాదం తర్వాతి క్రమంలో కర్మయోగంగా మారింది. ఆ కర్మ సిద్ధాంతమే, ఆ కర్మయోగమే ఇప్పుడు ఎన్నో వేలాది మందికి ఛానల్స్ ద్వారా లక్షలాది మందికి ఒక మార్గ నిర్దేశనం చేస్తూ వస్తోంది. లోక శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి మానవాళి శ్రేయస్సు, మూగజీవుల పరిరక్షణ కోసం అవనీ ఫౌండేషన్ స్థాపించినటువంటి అవనీ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ అన్నింటికీ మెచ్చి మనందరికీ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నటువంటి సంతోష్ బుద్ధ గారిని సాదరంగా సవినయంగా మనందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సంతోష్ గారి జీవన ప్రయాణం, కర్మ వైపు, కర్మ సిద్ధాంతం వైపు మలుపు తిప్పిన సంఘటనలు, భవిష్యత్తు కార్యాచరణ, ఆధ్యాత్మిక జీవనం, రమణుల ఆధ్యాత్మిక జీవనంలో అనుభూతులు, వీటన్నింటినీ మీకు వివరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. వీణక్క వచ్చేసి నిలబడి భగవాన్ రమణుల దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన అవనీ ఫౌండేషన్ ఈ మహా ఆవిష్కరణకు సోదరుడు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవనీ ఫౌండేషన్ మహా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి పరమాత్మ స్వరూపునికి నా శిరస్సు ఉంచి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. సో ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పరమశివుని దూత, పరమశివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో ఈ ప్రోగ్రాం అవగాహన చేసుకొని కర్మను ఒక ఉద్యమం లాగా చేసినాం మేమిద్దరం. ఆ ఉద్యమం లాగా చేసిన ఫలితమే ఈ కంటికి కనబడుతున్న ఈరోజు ఈ దృశ్యం. సో కర్మ మీద మాకు అవగాహన వచ్చిన తర్వాత మేము మరింత ముందుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ నిర్మించడానికి కొన్ని అవగాహనతోటి మా డిస్కషన్ జరిగినప్పుడు ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల ఈ ఫౌండేషన్ నిర్మాణం జరిగింది. ఫౌండేషన్ పురుడు పోసుకున్న మా భార్య శ్రీ జ్యోతిలక్ష్మి ఒడిలో పురుడు పోసుకున్నది. ఈ ఫౌండేషన్ కార్యరూపాన్ని దాల్చడానికి వీణక్క సహకారం అందించింది. సో ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల మేము ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తున్నాము. సో మేము కర్మ గురించి అవగాహన తర్వాత చాలామందికి మేము కర్మ మీద అంటే అవగాహన కల్పించాలని సంకల్పించుకొని ముందుకెళ్తున్న క్రమంలో కొందరు మిత్రులు పరిచయాల వల్ల యూట్యూబ్లో అవకాశం రావడము, చాలామందికి చేరుకోవడము, ఎరుక లేకపోవడం వల్ల మన మనస్సు అనే మాయలో అనునిత్యం మనిషి చతికిలబడబడతా ఉంటాడు. సో ఎప్పుడైతే ధ్యాన సాధనతోటి అవగాహన వస్తుందో ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం ఉత్పన్నమవుతుంది అనే అవగాహన తర్వాత మనం చేసిన కర్మ యొక్క ద్వారా ప్రతి మనిషి ప్రతి సెకండ్ ఏదో కర్మలో ఉంటాడు. కర్మ ద్వారా ఫలితం సృష్టించబడుతుంది. ఆ ఫలితం సృష్టించిన ఫలితమే మనిషి యొక్క జీవితం. మనం ప్రతిరోజు ప్రతి ఎరుకలో మనం గమనిస్తూ ఏ కర్మ చేస్తున్నామో కర్మకు ఎటువంటి ఫలితం సృష్టించబడుతుంది, దీనికి మనం అవగాహన చేసుకుంటే మనం ఫలితం మీద దృష్టి ఉంటుంది. మనం కర్మ మీద కాకుండా ఫలితం మీద దృష్టి ఉంటుంది. ఆ ఫలితం మీద దృష్టి ఉన్నప్పుడు ప్రతిరోజు మనిషి ఆ జీవితంలో, ఆ నిత్య జీవితంలో, ఆ కుటుంబంలో ఎలాంటి దుఃఖం ఉండదు. ఎప్పుడు మనిషి పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి, ప్రతిరోజు సత్కర్మ చేస్తూనే ఉండాలి.
సత్కర్మ వల్ల సత్ఫలితం ఉద్భవించినప్పుడు ఆ కుటుంబంలో సన్మార్గాలు, మంచి మంచి వ్యక్తులు జీవితంలోకి ప్రవేశించబడతారు. ఏ కుటుంబంలోనే భార్యాభర్తల గొడవలు ఉండే, ఒకవేళ భార్యను భర్త ఒకవేళ కొట్టినట్టయితే అది కర్మగా మారి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, వాళ్ళకు పిల్లలు దూరం అవుతారు. కర్మ యొక్క ఫలము కుటుంబాన్ని విడదీస్తుంది. సో అలాంటి కర్మలు చాలా జాగ్రత్తతోటి, అవగాహనతోటి మనం కర్మలు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఒక సత్కర్మ చేసినప్పుడు ఈ సత్కర్మ యొక్క ఫలము మన ప్రారబ్ధ కర్మాన్ని నెట్టివేసి మనం ముందు అంటే ఈ రోజు చేసిన కర్మ రేపు ముందుకు మన జీవితంలోకి రావాలన్నప్పుడు ఈరోజు మంచి కర్మను సృష్టించడం మనం అలవాటు చేసుకోవాలి. చాలామందికి మనం మంచి చేసిన వాళ్ళకు చెడు జరుగుతుంది, చెడు చేసే వాళ్ళకు మంచి జరుగుతుంది అని ఒక అవగాహన ఉన్నది సమాజంలో. సో దీని వెనకాల ఒక చాలా డీప్గా అర్థం ఉంటుంది మనం కర్మ సిద్ధాంతంలో. మీకు అందరూ రామదాస్ సినిమా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రామదాస్ సినిమాలో రామదాసు శ్రీరాముల వారికి గుడి కడతాడు. ఆ గుడి కట్టినప్పుడు ఆయనకు ఆ గుడి కర్మలో అంటే ఆ కర్మలో ఒక చిన్న పొరపాటు జరిగి తానీష మహారాజు బావమరిది ఒక చిన్న పొరపాటు చేసి ఈయన జైలు శిక్షకు కారణమవుతాడు. మనమేమనుకున్నామంటే గుడి కట్టడం వల్ల ఆయనకు చెడు జరిగింది అని అనుకుంటున్నాం. కానీ ఆయన గతంలో తన భార్య కోసం చిలుకను బంధించడం అనే ఒక కర్మ ఉన్నది. ఎప్పుడైతే మనం పుణ్యకర్మలు చేసినామో గతంలో మనం చేసిన కర్మ మన ముందుకు వస్తుంది. ఆ కర్మ ఎక్స్పీరియన్స్ దాటితేనే మళ్ళీ మన పుణ్యకర్మ మన జీవితంలోకి వస్తుంది. ఎప్పుడు మనం పుణ్యకర్మలు చేసినప్పుడు మనం వెనకాల చేసిన బ్యాడ్ కర్మల ఫలాలు, ఆ ఫలాలు మన ముందుకు వచ్చి మనల్ని కొద్ది కాలము ఆ క్షోభింపజేయడానికి కారణమవుతాయి. అప్పుడు ఆ సంకట స్థితిలో మనం కొంచెం ఓర్పుతోటి, సహనంతోటి ప్రతిరోజు సత్కర్మ చేసినప్పుడు మన జీవితంలో అనుకోని వ్యక్తులు ప్రవేశించి మనకు అనుకోని ఫలితాలు ఉద్భవిస్తాయి. ఇలాంటి అవకాశానికి వచ్చిన ప్రతి ఒక్క మీ లోపల కొలువైన ఉన్న ఆ పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతిరోజు ఒక సత్కర్మ చేయండి, మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి. థ్యాంక్ యూ గురుజీ. సంతోష్ గారిని ఇంటర్వ్యూకి పిలిచే ముందు నాకు గ్రామాల నుంచి ఫోన్స్ వచ్చినాయి. అప్పటికే చాలామంది పండితుల్ని, ప్రవచనకారుల్ని చేసిన నాకు కర్మ సిద్ధాంతం చాలా అర్థం కాకుండా కష్టంగా ఉండేది. ఆయన ఎవరో బస్ కండక్టర్గా చేస్తారట, చాలా అర్థమయ్యేటట్టు మన మాటల్లో మనకు తెలిసిన పదాల్లో చెప్తున్నారు, తెలంగాణ యాసలో చెప్తున్నారు. కుదిరితే ఆయన ఇంటర్వ్యూ చేయవాలి అంటే అంత గ్రౌండ్ లెవెల్లోకి ఒక టఫెస్ట్గా ఫీల్ అయ్యే కర్మ సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళి దాని మీద అవగాహన కల్పిస్తున్నందుకు మీకు నిజంగా యావత్ ప్రజలందరూ తరపున థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ బుద్ధ గారు. అండ్ అవనీ ఫౌండేషన్ ద్వారా మీ ఆధ్యాత్మిక సామాజిక సేవ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడు, ఆ రమణులు మీకు ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేదిక మీద ఉన్న అందరు పెద్దల తరపున